నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీ ముస్తాఫాబాద్లో కూలిన 4 అంతస్తుల భవనం, 4 మృతి, కొనసాగుతున్న సహాయ చర్యలు. రెండు రోజుల్లో రాష్ట్రానికి 12,000 కోట్ల జపాన్ పెట్టుబడులు. నేడు ఒసాకాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం. హైదరాబాద్లో బీభత్సం సృష్టించిన ఈదురుగాలుడు. గంట పాటు కురిసిన జోరు వానకు నగరం అతలాకుతలం. రైతులను మరోసారి ఆగమాగం చేసిన అకాల వర్షం. వరుణాగ్రహానికి చేతికందిన మామిడి, వరి నేలపాలు. ఎంఎంటీఎస్లో అత్యాచార యత్నం కేసులో మలుపులు. రీల్స్ చేస్తూ పడిపోయిందన్న జీఆర్పీ, ఖండించిన యువతి. ఢిల్లీ ముస్తాఫాబాద్ ప్రాంతంలో 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రమాదంలో 4 మృతి చెందారు. భవనం శిథిలాల నుంచి 14 మందిని సహాయ సిబ్బంది కాపాడారు. ఇంకా శిథిలాల కింద 8 నుంచి 10 మంది చిక్కుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో భవనం కూలింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రయాగ్రాజ్లోని షామియానా గోదాంలో అగ్ని ప్రమాదం జరిగి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో రాష్ట్రానికి 2 రోజుల్లో సుమారు 12,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. ఎన్టీటీ డేటా, నెయిసా సంస్థలు ఉమ్మడిగా హైదరాబాద్లో 10,500 కోట్లతో భారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. రుద్రారంలో ఇప్పటికే 2 పరిశ్రమలు నిర్వహిస్తున్న తుషీబా కంపెనీ 562 కోట్లతో మరో కంపెనీ ఏర్పాటుకు ఎంఓయూ చేసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు. సీఎం బృందం నేడు టోక్యో నుంచి ఒసాకా చేరుకుని అక్కడి మౌంట్ ఫూజీ ప్రాంతం, అరకు రయామా పార్కును సందర్శించనుంది. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో 2వ రోజు పలు కీలక ఒప్పందాలు జరిగాయి. హైదరాబాద్లో 10,500 కోట్ల రూపాయలతో భారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు జపాన్కు చెందిన ఎన్టీటీ డేటా, నెయిసా ముందుకొచ్చాయి. టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశారు. టోక్యోలో ప్రధాన కార్యాలయం ఉన్న ఎన్టీటీ డేటా కంపెనీ ప్రపంచంలోని టాప్ 3 డేటా సెంటర్ ప్రొవైడర్లలో ఒకటి. ఐటీ సేవలు, డేటా సెంటర్లు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో పేరొందిన ఎన్టీటీ డేటా కంపెనీ దాదాపు 193,000 మంది ఉద్యోగులతో సుమారు 50 దేశాల్లో పబ్లిక్ సర్వీసెస్, బీఎఫ్ఎస్ఐ, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, టెలికాం వంటి రంగాల్లో సేవలందిస్తోంది. ఏఐ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంస్థ
నెయిసా నెట్వర్క్ తో కలిసి హైదరాబాద్ లో ఎన్టీటీ డేటా నిర్మించబోయే 400 మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్ 25,000 జీపీయూలతో దేశంలోని అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాన్ని సమకూరుస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ క్లస్టర్ ను 500 మెగావాట్ల వరకు గ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ మిశ్రమంతో నిర్వహిస్తారు. లిక్విడ్ ఇమ్మర్షన్ వంటి అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీని అవలంబిస్తారు. అత్యున్నత ఈఎస్జీ, ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నెన్స్ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తారని ప్రభుత్వం తెలిపింది. ఈ క్లస్టర్ రాష్ట్రంలోని విద్యా సంస్థల భాగస్వామ్యంతో ఏఐ ప్రతిభను పెంపొందిస్తుందని, రాష్ట్ర డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కు దోహదం చేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. హైదరాబాద్ శివారులోని రుద్రారం వద్ద 562 కోట్ల రూపాయలతో మరో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు జపాన్ కంపెనీ తోషిబా ముందుకొచ్చింది. రుద్రారంలో ఇప్పటికే 2 ఫ్యాక్టరీలను తోషిబా సంస్థ నిర్వహిస్తోంది. టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా టీటీడీఐ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలకు ఎంఓయూ జరిగింది. ఒప్పందం ప్రకారం రుద్రారంలో టీటీడీఐ సర్జ్ అరెస్టర్స్ తయారీ సంస్థ నెలకొల్పనుంది. పవర్ ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్ గేర్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి ఇప్పటికే అక్కడున్న ఫ్యాక్టరీలను అప్గ్రేడ్ చేయనుంది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించే ఈ కొత్త ఫ్యాక్టరీ విద్యుత్ రంగంలో పెరుగుతున్న డిమాండ్ను తీర్చడంతో పాటు ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తుందని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్ పారిశ్రామిక వ్యాపారవేత్తల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం, ప్రతిభ, స్థిరమైన విధానాల్ని తమ ప్రభుత్వం అందిస్తోందని జపాన్ వ్యాపారవేత్తలకు సీఎం హామీ ఇచ్చారు. లైఫ్ సైన్సెస్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, టెక్స్టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. టోక్యోలోని సుమిదా రివర్ ఫ్రంట్ ను సీఎం రేవంత్ రెడ్డి బృందం పరిశీలించింది. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు చేపట్టినందున సుమిదా నదిని రాష్ట్ర బృందం అధ్యయనం చేసింది. టోక్యోలోని సుమిదా నది 1964కు ముందు కాలుష్యంతో ఉండేది. జపాన్ ప్రభుత్వం సుమిదా నదిని శుద్ధి చేయడంతో పర్యాటక, వాణిజ్య కేంద్రంగా మారింది. సుమిదా నదిని శుద్ధి చేసిన తీరు, ఇతర అంశాలపై అక్కడి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. టోక్యోలో పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం నేడు ఒసాకా చేరుకోనుంది. ఒసాకాలోని మౌంట్ ఫుజీ ప్రాంతం అరకు రయామా పార్కును సందర్శిస్తారు. రేపు ఒసాకాలోని కిటా క్యూషు సిటీకి వెళ్లి అక్కడి మేయర్తో సమావేశమై ఎకో టౌన్ ప్రాజెక్టు వివరాలు తెలుసుకుంటారు. మురసాకి రివర్ ఎన్విరాన్మెంట్ మ్యూజియాలు, ఎకో టౌన్ సెంటర్ను సందర్శిస్తారు. ఎల్లుండి ఒసాకాలోని యుమిషిమాలో జరగనున్న వరల్డ్ ఎక్స్పోలో రాష్ట్ర పెవిలియన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఒసాకా రివర్ ఫ్రంట్ ను రాష్ట్ర బృందం పరిశీలిస్తుంది. ఒక్కసారిగా కురిసిన జోరు వానకి భాగ్యనగరం తడిసి ముద్దైంది. వరద ప్రవాహంతో రహదారులు జలమయమయ్యాయి. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షంతో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. అబిడ్స్లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద భారీ క్రేన్ కింద పడింది. ఘటనలో పక్కనే ఉన్న ఓ భవనం స్వల్పంగా దెబ్బతింది. ఈదురుగాలుల కారణంగా 60కి పైగా చెట్లు నేలకొరగ్గా హైడ్రా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన వర్షం హైదరాబాద్ ను అతలాకుతలం చేసింది. నగరంలోని పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, బోరబండ, హిమాయత్ నగర్, కుత్బుల్లాపూర్, వనస్థలిపురం, ఫిల్మ్నగర్లో వర్షం దంచికొట్టింది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో ఏకధాటిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. చాలా చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోగా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మాదాపూర్ ఐకియా అండర్ పాస్, గచ్చిబౌలి బయోడైవర్సిటీ, రాయదుర్గం మార్గంలో వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగాయి. వరద నీరు రోడ్లపైకి చేరడంతో ఇంటికి వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షంతో పలు కాలనీల్లోకి నీరు చేరిందని స్థానికులు తెలిపారు. నాంపల్లి, మలక్పేట, సరూర్ నగర్, పాతబస్తే, అసెంబ్లీ, కోఠి, విజయనగర కాలనీ, కూకట్పల్లి, దారుసలాం, హైకోర్టు, బిఎన్ రెడ్డి నగర్, ఫలక్ నగర్, సుల్తాన్ బజార్, కాచిగూడ, సింధీ కాలనీ, మెథడిస్ట్ కాలనీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి చెట్లు నేలకొరిగాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా 21 ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. వాతావరణ హెచ్చరికలు అందిన వెంటనే అప్రమత్తమైన హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరద నీరు నిలవకుండా చర్యలు చేపట్టాయి. దాదాపు 60కు పైగా చెట్లను హైడ్రా
తొలగించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో చెట్ల తొలగింపునకు రక్షణ బృందాలు ప్రాధాన్యతనిచ్చాయి. 30 DRF బృందాలు పనుల్లో నిమగ్నమైనట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి 10 గంటల వరకు అందిన ఫిర్యాదుల్లో దాదాపు 70% పరిష్కరించినట్టు పేర్కొన్నారు. అబిడ్స్లోని రామకృష్ణ థియేటర్ సమీపంలో ఓ నిర్మాణ భవంతి వద్ద భారీ క్రేన్ పక్కనే ఉన్న మరో భవనంపై పడగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. క్రేన్ తొలగించేందుకు మరో క్రేన్ తెచ్చిన నిర్వాహకులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. అబిడ్స్ బస్టాండ్కు సమీపంలో చెట్టు ఒక్కసారిగా కూలింది. ఘటనలో చెరకు రసం అమ్ముకునే వారికి గాయాలయ్యాయి. గాడి వచ్చినప్పుడు చెట్టు ఆయన మీద పడిపోయింది. నోటి మాట బంద్ అయింది. ఎవరు లేరు. అయ్యో తల్లి కొడుకులమే గుంజి ఆడ వండబెట్టినాము. గంట చెప్పటిదాకా వలకలేడు. ఇంటికి వేసుకపోయిన ఆడి వల్ల ఆడికి వెళ్ళి పోలీసు వాళ్ళు వచ్చిరాడు, ఎంక్వైరీ చేసారు. అలా కూడా మాట్లాడినాం. దావకాన గొడవైనా సార్ అని చెప్పిన అలా కూడా పొడ పెట్టమంటే పొడలు పెట్టేసినాం. ఆ గిలాసాలకు తాళం వేస్తాను పోయాడు. అలా గిలాసాలు పెడతాం కదా సామాన్లు, తాళం వేస్తా అని పోయాకల దా బుక్ మీద మీకెళ్ళి పడ్డదాకా తెలియలేదు సార్. చచ్చిపోయేటాడు బతికిండు సార్. సార్ ఇగో సడన్గా ఆన పడ్డది. గిలాసాలు తీయని పోయినా ఆన పడ్డాయి. చెట్టు మీద పడ్డది సార్. దాని గురించి అన్న ఇరకపోయినా ఓ నలుగురు తీసిరు సార్. నెత్తి మీద దెబ్బ తగిలింది సార్. 4 కుట్లు పడ్డాయి సార్. సస్టోని బతికిన. హైదరాబాద్ లో భారీ వర్షాలు, సహాయక చర్యలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. మరోసారి భారీ వర్షం పడనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని, ఈదురుగాలులు వస్తున్నందున ప్రమాదాల బారిన పడొద్దన్నారు. అధికారులందరూ సమన్వయంగా పనిచేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను పొన్నం ఆదేశించారు. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వీడియోలు ప్రచారం చేశారన్న కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ను పోలీసులు 7 గంటల పాటు విచారించారు. ఇప్పటికే 3 సార్లు విచారించిన గచ్చిబౌలి పోలీసులు మళ్లీ 24వ తేదీ రావాలని నోటీసులు జారీ చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఏ పురోగతి లేదన్న క్రిశాంక్ బీఆర్ఎస్ 25 ఏళ్ల కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టును సైతం తప్పుదోవ పట్టించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న క్రిశాంక్ ఎన్ని కోసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఎన్నిసార్లు పిలిచినా పోలీసులకు సహకరిస్తామని క్రిశాంక్ తెలిపారు. 4 సార్లు కేవలం 9 రోజుల్లో విచారణ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులు ఎందుకు చేస్తున్నారు? ఒక్క ప్రశ్న అడగకుండా కూడా పదే ఎందుకు పిలుస్తున్నారు? ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. అనవసరమైన బెదిరింపులకు, వేధింపులకు భయపడేది సమస్యనే లేదు. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూనే ఉంది. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఉద్యోగుల ఐకాస బృందం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను కలిశారు. కోఠీలోని ఎయిడ్స్ నియంత్రణ సంస్థ కార్యాలయంలో మంత్రిని కలిసి పలు డిమాండ్లపై వినతిపత్రం అందజేశారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిబంధనలకు విరుద్ధంగా నాకో గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా సాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ బాండ్ పేరుతో ఇష్టానుసారంగా విధి విధానాలు తయారు చేస్తున్నారని తెలిపారు. సాక్స్ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఉద్యోగులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాండ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే విధి విధానాలను కొనసాగించాలని మంత్రిని కోరారు. నేషనల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ రాష్ట్రాలకు పంపిన అగ్రిమెంట్ అన్ని రాష్ట్రాలకు సమానంగా ఉండగా తెలంగాణ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పంపించిన బాండ్ తమ వ్యతిరేకంగా ఉందన్నారు. 2 దశాబ్దాలుగా చాలీచాలని వేతనంతో ఎయిడ్స్ రోగులకు సేవలు చేస్తున్నామన్నారు. తమ సమస్యల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని మంత్రిని వేడుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం కేసు కీలక మలుపు తిరిగింది. యువతిపై అత్యాచార యత్నం జరగలేదని రైల్వే పోలీసులు తేల్చారు. సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేసేందుకు యత్నించి రైలు నుంచి జారిపడి గాయాల పాలైందని నిర్ధారించారు. విచారణలో రైల్వే పోలీసులను యువతి తప్పుదోవ పట్టించినట్లు గుర్తించారు. రైల్వే పోలీసులు చెప్పే వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని బాధితురాలు స్పష్టం చేసింది. హైదరాబాద్ ఎంఎంటీఎస్లో యువతిపై అత్యాచారం ఘటన మలుపు తిరుగుతోంది. అత్యాచార యత్నం జరగలేదని రైలులో రీల్స్ చేస్తూ యువతి అదుపు తప్పి కింద పడిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు జీఆర్పీ పోలీసులు నిర్ధారణకి వచ్చారు.
అనంతపురం జిల్లాకు చెందిన యువతి మేడ్చల్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. ఆమె గత నెల 22న సెల్ ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు సికింద్రాబాద్ వచ్చింది. తిరిగి సికింద్రాబాద్ మేడ్చల్ MMTS రైలులో బయలుదేరింది. తనతో పాటు ఉన్న 2 మహిళలు అల్వాల్ స్టేషన్లో దిగిపోయారని, ఒంటరిగా ఉండడంతో అదే రైల్లో ప్రయాణిస్తున్న ఆగంతకుడు అత్యాచారానికి యత్నించాడని, తప్పించుకునేందుకు రైలు నుంచి దూకినట్లు ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో GRP పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని కేంద్ర మంత్రుల సూచనతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. పూర్తిగా కోలుకున్న బాధితురాలిని అనంతపురం జిల్లాలోని స్వగ్రామానికి చేర్చారు. రాజకీయంగా దుమారం రేపిన కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న GRP పోలీసులు ఒడిశా, AP, కర్ణాటక తదితర ప్రాంతాలకు 15 బృందాలు పంపారు. సుమారు 250 సీసీ కెమెరాల ఫుటేజ్లను విశ్లేషించారు. నిందితుడి కోసం మేడ్చల్ పరిధిలో 24 గ్రామాలను జల్లెడ పట్టారు. 100 మంది అనుమానితులను ప్రశ్నించారు. అనుమానితులను బాధితురాలి ఎదుట ఉంచి గుర్తించే ప్రయత్నం చేశారు. 2 యువకులను నిందితులుగా గుర్తించిన బాధితురాలు ఆ తర్వాత మాట మార్చినట్టు పోలీసులు తెలిపారు. అత్యాచారం జరిగినట్టు చెబుతున్న సమయంలో ఆమె సెల్ఫోన్లో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. ప్రయాణించే సమయంలో ఆమె పలుమార్లు రీల్స్ చేసి వాటిని టెలిగ్రామ్లో పోస్టు చేసినట్లు నిర్ధారించారు. బాధితురాలు ప్రమాదానికి గురైన ప్రాంతంలో మలుపు ఉండడంతో రైలు వేగం నెమ్మదించినట్లు గుర్తించారు. రీల్స్ చేసేందుకు ప్రయత్నిస్తూ జారి కింద పడినట్లు నిర్ధారించారు. ఆ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు కట్టుకథ అల్లి పక్కదారి పట్టించినట్టు GRP పోలీసులు అంచనాకు వచ్చారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. రైల్వే పోలీసుల వ్యాఖ్యలను బాధితురాలు ఖండించారు. MMTS రైలులో తనతో ఆగంతకుడు అసభ్యంగా ప్రవర్తించడంతోనే తప్పించుకోవడానికి కిందకు దూకేసినట్లు శుక్రవారం ఆమె తన స్వగ్రామంలో తెలిపారు. పోలీసులు రీల్స్ తీసుకునే క్రమంలో కింద పడ్డానని చెబుతున్నారు. నాకు రీల్స్ చేసే అలవాటు లేదన్నారు. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే సమయంలో స్నాప్ తీసుకున్నా. తిరుగు ప్రయాణంలో ఎలాంటి వీడియోలు తీసుకోలేదని చెప్పారు. అత్యాచార యత్నం జరిగిందని, పోలీసుల విచారణలో తాను నిందితుడిని గుర్తించానని పునరుద్ఘాటించారు. మరోసారి విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయని బాధితురాలు స్పష్టం చేసింది. ఫస్ట్ నేను ఒక అబ్బాయి ఉన్న విషయం నేను చూసుకోలేదు. నాకు తర్వాత చూసుకున్న తనని. సో తను అలా మిస్బిహేవ్ చేయడం వల్ల తన నుంచి తప్పించుకోవడానికి నేను MMTS ట్రైన్ నుంచి దూకడం జరిగింది. సో ఈరోజు వచ్చిన న్యూస్ ప్రకారం నేనంతటి నేనే కింద పడ్డా అన్నసి వచ్చింది. సో అదైతే అబద్ధం. నాకు డిశ్చార్జ్ చేసే రోజు కూడా నా పోలీస్ వాళ్ళు చాలా నాకు చెప్పారు, మూవ్ అయిపడ్డావు అనేసి. వాళ్ళు ఎంత నాకు చెప్పినా కూడా నాకు జరిగింది ఇది సార్, నాకు జరిగింది ఇది కాబట్టి సో నేనేం చేయలేను, మీరు చెప్పింది అయితే నాకు జరగలేదు అనేసి నేను వాళ్ళ దగ్గర చాలాసేపు ఈ కాన్వర్జేషన్ అనేది జరిగింది. సో వాళ్ళ మాట వాళ్ళు చెప్పినది నేను యాక్సెప్ట్ చేయకపోవడం వల్లనేమో ఈరోజు న్యూస్ అంతా ఇలా వచ్చింది. సంగారెడ్డి జిల్లా కంది కేంద్ర కారాగారంలో ఉన్న ఖైదీ వెంకటేష్ గుండె నొప్పితో చనిపోయినట్లు జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ తెలిపారు. ఫిట్స్తో పాటు గుండె నొప్పి రావడంతో వెంకటేష్ మృతి చెందినట్లు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా నరసాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ నెల రోజుల క్రితం గంజాయి కేసులో జైలుకు వెళ్లి శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే జైలు సూపరింటెండెంట్ వ్యాఖ్యలను మృతుడి భార్య ఖండించారు. అతనికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. గురువారం ములాఖత్కి వెళ్లి కలిసొచ్చానని, ఆ సమయంలో చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పారు. సోమవారం బెయిల్ వస్తుందనగా జైలు సిబ్బంది ఫోన్ చేసి వెంకటేష్ మృతి చెందాడని చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటేష్ మృతిపై అనుమానం ఉందని, ఆ ఘటనపై మొత్తం విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ముషీరాబాద్లో ప్రమాదవశాత్తు 4వ అంతస్తు బాల్కనీలో చిక్కుకున్న బాలికను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. విజేత సంజీవని అపార్ట్మెంట్లోని 4వ అంతస్తులో శుక్రవారం సాయంత్రం 2 ఏళ్ల బాలిక బాల్కనీలో చిక్కుకుంది. మూసుకున్న తలుపు తెరుచుకోకపోవడం, బాలిక ఏడవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ముషీరాబాద్ ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి సహాయం కోరారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది పక్కనే ఉన్న మరో ఫ్లాట్ లోపలికి దిగి అక్కడి నుంచి బాల్కనీలో ఉన్న పాపను కాపాడారు. చిన్నారిని సురక్షితంగా కాపాడిన ఫైర్ సిబ్బందికి పాప తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.